ఈరోజు మా హస్బెండ్ కోసం నేను కేక్ చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ వీడియోలో కూడా కేకే చేశాను, కానీ ఇప్పుడు స్పెషల్గా అతని బర్త్డే, మా వారి బర్త్డే. అందుకే నా చేత్తో నేను స్పెషల్గా మా హస్బెండ్ కోసం కేక్ చేద్దామని ఇలా ప్లాన్ చేశాను. చూద్దాం ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు. అసలు ఆయనకి సెలబ్రేషన్ చేసుకోవడం, అందరిలో కలవడం, సెలబ్రేషన్ చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది చూద్దాం. నేను చేస్తున్నా, ఆయనకి నచ్చుతుందో లేదో చూద్దాం. 1 కప్ మైదా పిండి, 3 ఎగ్స్, హాఫ్ కప్ కస్టర్డ్ పౌడర్, హాఫ్ కప్ షుగర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఓకే, ఇప్పుడు కావాల్సినవి చూసేశారు. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు బౌల్లోకి 3 ఎగ్స్ స్మాష్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. బాగా నురగొచ్చేంత వరకు ఒక పావు గంట బాగా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా బాగా నురగొచ్చేంత వరకు స్మాష్ చేసుకోవాలి, ఒక పావు గంట అలాగా. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. షుగర్, హాఫ్ కప్ షుగర్. పొడి చేసుకొనైనా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కలవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాము. చూసారు కదా, ఇలా బాగా నురగ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుంటే స్పాంజీగా బాగా వస్తుంది కేక్. ఇలా అంటే టైం పడుతుందని చెప్పి ఇలా వేస్తున్నాం. బాగా నురుగు వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత నురుగ వస్తే అంత స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు ఇలా మిక్స్ అయిపోయాక ఇందులోకి మైదా పిండి యాడ్ చేసుకున్నాము. 1 కప్ మైదా పిండి తిప్పుతూ యాడ్ చేసుకోండి, గడ్డలు కట్టకుండా బాగా మిక్స్ అయిపోతుంది. ఇదిగోండి, చూసారా, ఇలా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. హాఫ్ కప్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. అలాగనే తిప్పుతూ యాడ్ చేసేసుకున్నాము. ఎక్కడ గ్యాప్స్ లేకుండా కలిసిపోతున్నాము. అలాగే ఇందులోకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాము. చూసారా, ఇలా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా వచ్చేసింది అన్నమాట.
ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని బేక్ చేసుకున్నాము. ఇదిగోండి ఇలాంటి బౌల్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను నెయ్యి వాడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తానికి అప్లై చేసుకున్నాము. ఇదిగోండి ఇలా బాగా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ యాడ్ చేసేసుకున్నాము. ఇదిగోండి ఇలా యాడ్ చేసేసుకున్నాను. గ్యాప్స్ లేకుండా కట్స్ లేకుండా ఇలా కిందికి పీదకి అనేస్తే గ్యాప్స్ ఎక్కడా లేకుండా ఉంటాయి, కట్ అవ్వకుండా ఉంటుంది కేక్ అనేది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని చేసుకుందాము. ఇదిగోండి ఇలాంటి బౌల్ ఒకటి తీసుకున్నాను. ఇందులోకి స్టాండ్ తీసుకున్నాను. స్టాండ్ దీంట్లో పెట్టేశాను. ఇది ఒక 10 మినిట్స్ హీట్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా హీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా ఎడ్జెస్లో తగలకుండా బాగా ఇట్లా పెట్టుకుందాం మధ్యలో. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని గాలి బయటకు పోకుండా బాగా బేక్ చేసుకుందాము. ఒక 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఒక 30 to 40 మినిట్స్ బేక్ చేసుకొని చూద్దాం. ఇదిగోండి ఇలా బేక్ అవుతుంది నా కేక్. చూడండి లాస్ట్లో ఎలా అవుతుందో. ఇప్పుడు చెక్ చేద్దాము. 45 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి చప్ పెట్టి చూస్తే ఎక్కడ అంటుకోలేదు కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ కార్నర్స్లో ఎక్కడ అతుక్కోకుండా ఉందేమో చూసుకొని రివర్స్ చేసుకుందాము. ఇదిగోండి ఫైనల్గా నా కేక్ అయిపోయిందన్నమాట. ఇదిగోండి ఇలా అయిపోయింది నా కేక్ లాస్ట్లో. అడుగు కొంచెం మాడింది, అది ఎందుకో కామెంట్ చేసి చెప్పండి. నా కేక్ని ఎలా డెకరేట్ చేసుకున్నాను చాక్లెట్తో, బాదం పిస్తాతో. ఈసారి ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మా హస్బెండ్కి సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నాను. ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు. పాపు కింద పడతాడని చెప్పి మంచం తీసి ముగ్గురం కిందనే పడుకుంటున్నాము. చూద్దాం ఎలా సర్ప్రైజ్ అవుతాడు. హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Oh my God. అచ్చా ఎలా ఉంది? నచ్చిందా? హ్యాపీ బర్త్డే మా.